హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను యాంకర్ హిమ. ఇండియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ముంబై తర్వాత అత్యధికంగా విలాసవంతమైన ఇళ్లు, అపార్ట్మెంట్ల, గేటెడ్ కమ్యూనిటీలు, హైరేస్ నిర్మాణాలు ఎక్కువగా హైదరాబాద్ లోనే జరుగుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే అమ్మకాలు కూడా రికార్డ్ సృష్టిస్తున్నాయి. 2024లో హైదరాబాద్ లో ఇళ్ల అమ్మకాలను చూస్తేనే ఈ విషయం అర్థమవుతుంది. ఇందుకు సంబంధించిన నివేదికను ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ప్రాంక్ విడుదల చేసింది. 2023తో పోలిస్తే ఇండ్ల అమ్మకాల్లో 12% వృద్ధి సాధించినట్లు ఈ సంస్థ వివరించింది. గత ఏడాది దాదాపు 36,974 ఇళ్లు అమ్ముడుపోయాయి. హైడ్రా ఎఫెక్ట్ తో నిర్మాణాలు తక్కువగా జరిగాయి. 2023తో పోలిస్తే 6% వరకు తగ్గిపోయి 44,013 ఇండ్ల నిర్మాణాలు జరిగాయి. కానీ అమ్మకాలు మాత్రం జోరుగా సాగాయి. డిమాండ్ కు తగ్గట్టే గత ఏడాది 8% వరకు ఇళ్ల ధరలు పెరిగాయి. ఎల్బీ నగర్, కోంపల్లి లాంటి ప్రాంతాల్లో కూడా పెరిగాయి. ఎల్బీ నగర్ లో 11%, కోంపల్లిలో 10% వరకు ధరలు పెరిగాయి. దీన్ని బట్టి హైదరాబాద్ నలుమూలల ఇళ్లకు ఏ స్థాయిలో గిరాకీ పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇలా అమ్ముడుపోయిన ఇండ్లలో అత్యధికంగా 1 కోటి నుంచి 2 కోట్ల మధ్య ధర ఉన్న ఇండ్ల అమ్మకాలే 45% ఉన్నాయి. అంటే 16,459 ఇళ్లు ఈ తరహాకు చెందినవే అన్నమాట. 2023తో పోలిస్తే 2 కోట్ల నుంచి 5 కోట్ల వరకు విలువ ఉన్న ఇళ్ల అమ్మకాల్లో 72% వృద్ధి కనిపించింది. అత్యధికంగా జనాలు ఈ రకమైన ఇళ్లనే కొనుగోలు చేస్తున్నారు. అలాగే 5 కోట్ల నుంచి 10 కోట్ల ధర ఉన్న ఇళ్ల అమ్మకాల్లో 39%, 10 నుంచి 20 కోట్ల మధ్య ధర ఉన్న ఇళ్లలో 51%, 20 కోట్ల నుంచి 50 కోట్ల విలాసవంతమైన ఇళ్ల అమ్మకాల్లో 217% వృద్ధి కనిపించింది. ఎక్కువగా 1 కోటి నుంచి 2 కోట్ల మధ్య ఉన్న ఇండ్లను కొనేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనాలు. కేవలం ఇల్లు మాత్రమే కాదు, హైదరాబాద్ లో ఆఫీసులు లీజ్ కు తీసుకోవడం కూడా భారీగానే పెరిగింది. గత ఏడాది ఇందులో 17% వృద్ధి పెరిగింది. 1 కోటికి పైగా చదరపు అడుగుల స్థలం లీజ్ కు వెళ్ళింది. 2023తో పోలిస్తే ఇది 139% అధికం అని నైట్ ప్రాంక్ సంస్థ తెలిపింది. హైదరాబాద్ చుట్టూ భారీగా కంపెనీలు రావడంతో బిల్డింగ్లను లీజ్ కు తీసుకుంటున్నాయి. దీంతో విశాలంగా ఉండే బిల్డింగులు కూడా గిరాకీ పెరుగుతోంది. ఇండియాలోని 8 ప్రధాన నగరాల్లో కలిపి 2024లో 3,50,613 ఇళ్లు అమ్ముడుపోయాయి. గత 12 ఏళ్లలో దేశంలో ఎన్నడూ ఈ స్థాయిలో అమ్మకాలు జరగలేదు. ఇందులో మేజర్ వాటా హైదరాబాద్ దాన్ని చెప్పుకోవాలి.